తెలంగాణ హేట్ స్పీచ్ బిల్ ఇప్పుడు తెలంగాణలో కాదు దేశమంతటా కూడా దీని మీద చర్చ జరుగుతూ ఉన్నది. ఎందుకు మరి అంతగానం ఆ బిల్లు మీద చర్చ జరుగుతూ ఉన్నది? హేట్ స్పీచ్ అంటే విద్వేషపూరిత ప్రసంగాలను అడ్డుకోవడానికి బిల్లు తీసుకొచ్చినామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. మరి అట్లాంటి విద్వేషపూరిత ప్రసంగాలను అడ్డుకోవడం ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బిల్లును స్వయంగా ప్రభుత్వంలో మిత్రపక్షాలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా వ్యతిరేకించారు. సో మరి ఎందుకు వాళ్ళు వ్యతిరేకించారు? ఈ బిల్లు చుట్టూ జరుగుతున్నటువంటి ఈ గందరగోళం ఏంది, అసలు బిల్లులో ఏముంది, ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఆ బిల్లు తీసుకొచ్చింది, ఇవన్నీ కూడా ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. నమస్తే, నేను ప్రభాకర్ వేణువంక, వెల్కమ్ టు పీవీ న్యూస్. హేట్ స్పీచ్ బిల్ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒక బిల్లు తీసుకొచ్చింది, అసెంబ్లీలో ప్రవేశపెట్టింది, దాని మీద చర్చ జరిగింది, దాన్ని సెలెక్ట్ కమిటీకి పంపించింది. ఎందుకంటే చాలామంది సభ్యులు దాన్ని వ్యతిరేకించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు వ్యతిరేకించారు, కాంగ్రెస్కు మిత్రపక్షంగా ఉన్న వాళ్ళు కూడా దాన్ని వ్యతిరేకించారు. దానివల్ల దాన్ని చివరకు సెలెక్ట్ కమిటీకి పంపించారు. ఇంకా ఏ సెక్షన్ చూసినా టైం సాగుడుగా ప్రతి సెక్షన్ కూడా క్లారిటీ లేదు అధ్యక్షుడు. ప్రతి సెక్షన్ కూడా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగానే అనిపిస్తూ ఉంది ప్రతి సెక్షన్ కూడా. అందువలన దీనిపైన సెలెక్ట్ కమిటీ అనేది కాకుండా సెలెక్ట్ కమిటీకి వేసి మళ్ళా చర్చలు జరిపి ఇదంతా కంటే ప్రభుత్వమే పునరాలోచన చేసి ఈ చట్టాన్ని విత్డ్రా చేసుకోమని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. సెలెక్ట్ కమిటీ అంటే శాసనసభలో ఉన్నటువంటి కొందరు సభ్యులని ఎంపిక చేస్తారు. స్పీకర్ కొందరు సభ్యులను ఎంపిక చేసి ఆ కమిటీ ఏర్పాటు చేస్తారు. స్పెసిఫిక్గా ఈ బిల్లు మీద అసెంబ్లీలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేల నుంచి వాళ్ళ బలం ఎంత ఉంది అసెంబ్లీలో దాన్ని బట్టి సభ్యుల కేటాయింపు ఉంటుంది. సో ఆ సభ్యులందరినీ ఎంపిక చేసి అందులో ఒక అడ్వకేట్ జనరల్ కూడా ఉండొచ్చు. స్పీకర్ ప్రిఫర్ చేస్తే ఆయన పేరు కూడా అందులో వస్తుంది. సో వీళ్ళతో ఒక కమిటీ ఏర్పాటు చేస్తారు. వాళ్ళు దాన్ని రివ్యూ చేసి అందులో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి, వేటిని మార్చాలి, వేటిని చేర్చాలనే అంశాల మీద వాళ్ళు ఒక నివేదిక రూపొందిస్తారు. సో అప్పుడు దాన్ని మళ్ళీ అసెంబ్లీలో మళ్ళీ ప్రవేశపెట్టడం, ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అంతా జరుగుతుంది. తర్వాత మండలి, ఆ తర్వాత గవర్నర్కి పంపడం, ఇదంతా జరుగుతుంది. గవర్నర్ దాకా పోయిన తర్వాత గవర్నర్ ఆమోదిస్తారా లేదా అనేది తర్వాత విషయం. కానీ ఎందుకు అసెంబ్లీలో పెట్టగానే ఆ బిల్లు మీద ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది? కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షంగా ఉన్న వాళ్ళు కూడా ఎందుకు వ్యతిరేకించారు అంటే, ఇది వాళ్ళు బిల్లు తీసుకొచ్చిన ఉద్దేశము, బిల్లు డ్రాఫ్ట్ చేసిన ఉద్దేశము క్లియర్ కట్గా అర్థమైపోతూ ఉన్నది. అందులో కేవలం విద్వేషపూరిత ప్రసంగాలు అని చెప్పి వాడిరు. కానీ ఆ విద్వేషపూరిత ప్రసంగం అంటే ఏంటిది, దానికి ఒక నిర్వచనం ఇవ్వాలి. అది ఒక చట్టం. ఒక చట్టాన్ని ప్రభుత్వం తయారు చేస్తున్నప్పుడు అందులో ఆ అంశం గురించి కూలంకషంగా చెప్పాలి. విద్వేషపూరిత ప్రసంగం అంటే ఏంటిది, ఏం మాట్లాడితే విద్వేషపూరితం అవుతుంది, ప్రభుత్వాన్ని విమర్శిస్తే విద్వేషపూరితం అవుతుందా, లేదు అంటే ఒక నాయకుడు తప్పు చేస్తే ఆ నాయకుడిని విమర్శిస్తే విద్వేషపూరితం అవుతుందా అనేది ఒక క్లారిఫికేషన్ ఉండాలి. కానీ కేవలం విద్వేషపూరితం అనే ఒకటి రెండు విధాలుగా దాన్ని నిర్వచించి ఆ పదానికి మారుపేర్లలాగా ఒక రెండు అంశాలు ప్రస్తావించారు తప్పితే అందులో క్లియర్ కట్గా విద్వేషపూరితం అంటే ఇది, ఈ రకంగా మాట్లాడితే విద్వేషపూరితం, ఇట్లా క్వశ్చన్ చేస్తే విద్వేషపూరితం అనేది ఎక్కడ కూడా అందులో ప్రస్తావించలేదు. అట్లనే అన్ని రకాల మీడియా ప్లాట్ఫామ్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, వాట్సాప్, ఫేస్బుక్, ఎక్స్, ఇట్లా ఎన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉంటాయి అవి, అట్లాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా అందులోకి వస్తుంది. వాటిని కూడా అందులో చేర్చిర్రు. వాటిలో కూడా ఏదైనా కంటెంట్ అభ్యంతరకరంగా ఉంది అంటే వాటిని తీసేసేలాగా వాళ్ళకి అధికారం ఇచ్చారు. ఎవరైతే డెసిగ్నేటెడ్ ఆఫీసర్ ఉంటాడో ఆ ఆఫీసరు వెళ్ళి దాన్ని తీసేయమని చెప్పి బలవంతంగా తీసేయించే అధికారం ఆయనకి ఇచ్చారు. ఇక ఇందులో అంటే భయంకరంగా ఎందుకు ఆ స్థాయిలో చర్చ జరుగుతూ ఉంది, ఎందుకు అంత భయంకరమైనది ఏది అంటే, వాస్తవానికి సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది గతంలో. అరెస్టులకు సంబంధించి ఏ కేసులో అయినా 7 ఏళ్ల లోపు శిక్ష పడే కేసులుంటే అరెస్ట్ చేయడానికి వీల్లేదు, నోటీస్ ఇవ్వాలి. 35 BNSS కింద నోటీస్ ఇచ్చి విచారణకు పిలిచి విచారించిన తర్వాత అప్పుడు ఆ పరిస్థితులను బట్టి అరెస్ట్ చేయడమా ఇంకొకట తర్వాత కోర్టు ప్రొసీజరా అవన్నీ జరగాల్సి ఉంటుందని చెప్పి గతంలో సుప్రీంకోర్టు చెప్పింది. 7 ఏళ్ల లోపు శిక్షలకు అరెస్టు చేయొద్దు, 7 ఏళ్ల పైన శిక్షలు ఉంటే మాత్రమే అరెస్ట్ చేయాలి. సో ఇప్పుడు ఈ హేట్ స్పీచ్ బిల్లులో రాష్ట్ర ప్రభుత్వం ఏం పెట్టింది, 7 ఏళ్ల జైలు శిక్ష అని పెట్టింది. 7 ఏళ్ళు ఆ చట్టం కింద కేసు బుక్ అయితే 7 ఏళ్ళు జైలు శిక్ష అని పెట్టారు. అంటే అరెస్ట్ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిన వెంటనే వెళ్ళి అరెస్ట్ చేయడానికి ఇందులో ప్రభుత్వానికి అధికారం వచ్చింది. వెంటనే అక్కడ కంప్లైంట్ వచ్చిందంటే ప్రభుత్వం వెళ్ళి వెంటనే అరెస్ట్ చేస్తుంది, రిమాండ్ చేసేస్తుంది. చట్టం ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని జడ్జి కూడా అపోజ్ చేయడానికి ఉంటుంది. కోర్టులో వీళ్ళు వాదించి దాని నుంచి వెనక్కి తీసుకోవడానికి, రిమాండ్ రాయకుండా చేయడానికి ఉండదు. డైరెక్ట్ కోర్టుకు వెళ్ళిపోతుంది, కోర్టు నుంచి జైలుకి వెళ్ళిపోతారు. నేరం రుజువు అయితే 7 ఏళ్ళు, నేరం రుజువు కాకముందు మినిమం 3 నెలలు 90 రోజుల పాటు జైల్లో మగ్గాల్సిందే. వన్స్ అరెస్ట్ అయితే పోయి 3 నెలలు జైల్లో ఉండాలి. ఇదైతే ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం ప్రకారం. అంటే ఎంత కుట్రపూరితంగా ఉన్నది ఇది అర్థం చేసుకోండి. ఇంకా మరి తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా శిక్ష పడాలి కదా అని అనొచ్చు.
కానీ ఇక్కడనే ప్రభుత్వం తెలివి ప్రదర్శించింది. విద్వేషపూరిత ప్రసంగం అన్నది. ఆ ప్రసంగం ఏదో చెప్పలేదు. అరెస్ట్ చేసిన వెంటనే ఆ చట్టం కింద అరెస్ట్ అయితే 90 రోజులు జైల్లో ఉండాలి. సో మరి ఎందుకు ఇది అంటే, మనం గత 2 ఏళ్ళుగా జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలను పరిశీలిస్తే ఈ చట్టం యొక్క ఉద్దేశం ఏంటనేది మనకు అర్థమవుతుంది. మీకు ఎవరికైనా అందుబాటులో ఉంటే సోషల్ మీడియాలో ఎక్కడో దొరుకుతాయి చూడండి. బీఆర్ఎస్ పార్టీ పైన కానీ, సోషల్ మీడియా అకౌంట్ల పైన కానీ, ప్రతిపక్షాల పైన కానీ ఎవరైతే ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నారని కొందరు ప్రజల మీద కూడా పెట్టారు. సాధారణ ప్రజలు, వృద్ధుల మీద కూడా కేసులు నమోదైనాయి. సో ఈ కేసులన్నిటికీ సంబంధించి మీకు ఎక్కడైనా ఆ కంప్లైంట్ కాపీలు దొరికితే ఒకసారి మీరు తీసి చూడండి. సోషల్ మీడియాలో కూడా దొరుకుతాయి. ఆ కంప్లైంట్ కాపీలో మీరు ఎక్కడ చూసినా కూడా సేమ్ ఫార్మాట్ ఉంటుంది. పలానా వ్యక్తి పోస్ట్ పెట్టిండు, లేకుంటే పలానా వ్యక్తి ఇది మాట్లాడిండు, దీనివల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలాగుంది, 2 వర్గాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టేలాగుంది, 2 వర్గాల మధ్య గొడవలు సృష్టించేలాగా ఉంది అని చెప్పి సేమ్ ఫార్మాట్లో రాసుకొస్తారు. సేమ్ ఫార్మాట్. మీరు ఏ కేసు చూసినా, ఏ కంప్లైంట్ చూసినా, ప్రభుత్వాన్ని విమర్శించిన కేసుల్లో ఏ కంప్లైంట్ చూసినా కూడా ఇదే ఫార్మాట్లో ఉంటుంది. అది పోలీసు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ అయినా, ఎందుకంటే చాలా కేసుల్లో కానిస్టేబుల్లే కంప్లైంట్ ఇచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినవి అయినా, ఎవరు ఇచ్చినా కూడా ఇదే ఫార్మాట్లో ఉంటుంది. సేమ్ లైన్స్ ఉంటాయి, జస్ట్ పేరు మారుతుంది. ఎవరైతే వీళ్ళు ఆరోపిస్తున్నారో ఆయన పేరు మారుతుంది, కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి పేరు మారుతుంది, జిల్లా మారుతుంది, అడ్రస్ మారుతుంది. అంతకుమించి అందులో ఏం మారదు. సో మనం చెప్పుకున్నాం, 2 వర్గాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టేలాగా ఉన్నాయి, 2 వర్గాల మధ్యలో గొడవలు సృష్టించేలాగా ఉన్నాయి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలాగా ఉన్నాయి. ఇవే పదాలు ఉంటాయి అన్నింటిలో. సో ఇప్పుడు మనం విద్వేషపూరిత ప్రసంగాల బిల్లు 2026 ఏదైతుందో అందులో కూడా ఇదే పెట్టారు, విద్వేషపూరితంగా మాట్లాడితే. సో ఈ విద్వేషం ఆ విద్వేషం సింక్ అయిపోయింది. సో ఇప్పుడు విషయం అర్థమైపోయింది కదా. విద్వేషపూరితం అంటే వాళ్లకు నచ్చంది ఏదైనా విద్వేషపూరిత కిందికి వస్తుంది. ప్రభుత్వానికి నచ్చంది ఏదైనా విద్వేషపూరిత ప్రసంగం కిందికి వస్తుంది. ఇప్పుడు ఏదైతే 2 ఏళ్ళుగా రాష్ట్రంలో నమోదైన కేసులు ఉన్నాయో అవి ఇక నుంచి నమోదైతే, అంటే ఒకవేళ బిల్లు చట్టంగా మారి అమల్లోకి వస్తే అట్లాంటి కేసులు ఇప్పుడు నమోదైతే అరెస్ట్ అయిన వాళ్ళందరూ 90 రోజుల పాటు జైల్లో ఉండాలి. తప్పదు, ఏం చేసినా తప్పదు. ఇప్పటివరకు ఏం జరిగింది, వీళ్ళు అట్లాంటి కేసులు పెట్టి తీసుకుపోయినా కూడా కొన్ని కేసులలో మినహా చాలా కేసులలో బెయిల్ వచ్చింది. ఒకవేళ రిమాండ్ కేసినా కూడా 2-3 రోజుల్లోనే మళ్ళీ పైకోర్టుకు వెళ్తే పైకోర్టు బెయిల్ ఇచ్చింది. కానీ ఇక్కడ ఈ చట్టం కింద అరెస్ట్ అయినప్పుడు అవకాశం ఉండదు, సచ్చినట్టు 90 రోజులు జైల్లో ఉండాల్సిందే. సేమ్ కేసు, సేమ్ కంప్లైంట్. ఇప్పటివరకు ఈ 2 ఏళ్ళలో అయిన కంప్లైంట్లు అన్నీ కూడా ఇక మీదట అట్లాంటి సేమ్ కంప్లైంట్ అయితే, సేమ్ కంప్లైంట్ ఇచ్చి సేమ్ కేసు నమోదు చేస్తే వీళ్ళు 90 రోజులు జైల్లో ఉండాలి, ఆ కేసు ఎదుర్కోవాలి, జీవితాంతం తిప్పలు పడతా ఉండాలి. సో అది ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఉద్దేశం అది. సో మరి ఇప్పటివరకు ఈ 2 ఏళ్ళలో ఎవరి మీద కేసులు పెట్టిరు? క్వశ్చన్ చేసిన డిజిటల్ మీడియా, సోషల్ మీడియా మీద పెట్టిరు. చివరకు ఎలక్ట్రానిక్ మీడియా, శాటిలైట్ ఛానళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. వాళ్ళని పొగిడే ఛానళ్ళు తప్ప క్వశ్చన్ చేసి అన్నిటి మీద కేసులు పెట్టారు. ప్రతిపక్షం మీద కేసులైనాయి, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళ మీద కేసులైనాయి, వాట్సాప్లో షేర్ చేసిన వాళ్ళ మీద కేసులైనాయి, ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టుకుంటూ పోయారు. సో అంటే ఇక మీదట కూడా అట్లాంటివి జరిగితే, అట్లాంటి ఇష్యూలు వచ్చినప్పుడు, సో ఇది ఇప్పటిదాకా చెప్పిన కదా, విద్వేషపూరితం, గొడవలు సృష్టించేలా ఉందని చెప్పి ఇట్లాంటి సేమ్ కంప్లైంట్ ఇస్తారు. అది ఇక విపరీతమైన కేసు కింద అయిపోయి డైరెక్ట్ తీసుకుపోయి లోపలేసేస్తారు. సో ప్రభుత్వం ఈ చట్టం తీసుకొచ్చిన ఉద్దేశం ఇది అనేది, వాళ్ళు గతంలో ఇచ్చినటువంటి కంప్లైంట్లు, ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చినటువంటి చట్టాన్ని పక్కన పెట్టి చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది. ఇందులో ప్రత్యేకించి వేరే ఉద్దేశం కూడా ఏం లేదు ఇక ప్రభుత్వానికి. వాస్తవానికి విద్వేషపూరిత ప్రసంగాలను అడ్డుకోవడానికి ఇప్పటికున్న చట్టాలు చాలా క్లియర్గా ఉన్నాయి. గతంలో ఐపీసీ కావచ్చు, ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ కావచ్చు, చాలా క్లియర్గా ఉన్నాయి చట్టాలన్నీ కూడా. అందులో ఉన్న చట్టాలను క్లియర్గా అమలు చేసి, పర్ఫెక్ట్గా అమలు చేస్తే ఎక్కడ కూడా అట్లాంటి అవకాశం ఉండదు, అట్లాంటి ఆస్కారం ఉండదు. కానీ దాని జోలికి పోకుండా ఇప్పుడు స్పెసిఫిక్గా ఒక హేట్ స్పీచ్ బిల్ అని చెప్పి ఒక బిల్లు తీసుకురావడానికి ఉద్దేశం. అందులో దాని ఆ పదాన్ని, హేట్ స్పీచ్ అనే పదానికి డెఫినేషన్ ఏంది, అసలు దానికి ఏ పదం ఏం వాడితే, ఏం మాట్లాడితే దాని కిందకు వస్తుంది అనేది ఏది చెప్పకుండా కేవలం ఒక గంపగుత్తగా బ్లాంకెట్ లాగా దాన్ని అట్లా పెట్టేసి వదిలేసారు పదాన్ని. అంటే వాళ్ళకు నచ్చంది ఏదైనా ఇప్పుడు హేట్ స్పీచ్ కిందకి వస్తుంది. ప్రభుత్వానికి కానీ, ఆ ప్రభుత్వం కింద ఉన్నటువంటి అధికారులకు కానీ ఎవరికి నచ్చకున్నా అది హేట్ స్పీచ్ కిందకి వస్తుంది. ఆ చట్టం కింద కేసు నమోదు చేస్తారు, లోపలేస్తారు. వాళ్ళు ప్రజలైనా ఇంకెవరైనా. కేవలం ఒక ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం దీని నుంచి మినహాయించారు. మిగతా అందరినీ కూడా తీసుకుపోయి 90 రోజులు లోపల పడేస్తారు. సో ఒక ముక్కలో చెప్పాలంటే, రాబోయే రోజుల్లో ఎవరైనా క్వశ్చన్ చేస్తే తెలంగాణ మొత్తం ఓపెన్ జైలు అయిపోతుంది. ఎప్పుడైతే ఇందిరమ్మ రాజ్యంలో మొత్తం దేశమంతా ఓపెన్ జైలు అయిపోయిందని చెప్పి మాట్లాడుతూ ఉంటారో, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కూడా ఈ బిల్లు అమల్లోకి వచ్చి, చట్టంగా మారి అమల్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రం కూడా ఒక ఓపెన్ జైలు అయిపోతుంది. జైల్లో ఉన్నవాడు గట్టిగా మాట్లాడలేడు, ప్రశ్నించలేడు, ఏం చేయలేడు. సో తెలంగాణ కూడా అదే పరిస్థితికి వస్తుంది. ఏం మాట్లాడడానికి ఉండదు. నీకు ఒక పథకం వస్తలేదు అంటే మాట్లాడలేవు నువ్వు.
ఏదైనా నీకు ఇబ్బంది వస్తే మాట్లాడలేవు, ఏదైనా ప్రభుత్వ అధికారి నీకు ఇబ్బంది పెడుతున్నావు అంటే నువ్వు గట్టిగా క్వశ్చన్ చేయలేవు, ప్రజాప్రతినిధి నేను ఇబ్బంది పెడుతున్నా నువ్వు మాట్లాడలేవు, ప్రభుత్వం స్కీమ్లు అమలు చేస్తలేదని నువ్వు మాట్లాడినా నేను తీసుకుపోయి జైలు వేస్తారు. సో ఇట్లా ఏమీ మాట్లాడనీయకుండా మన గొంతు నొక్కేసే ప్రయత్నం, ప్రశ్నించే వాళ్ళందరినీ కట్టేసి ఒక పెట్టేసే ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం. ఇది క్లియర్గా వాళ్ళు పెట్టిన బిల్లు ద్వారానే అర్థమవుతా ఉంది. మనం కొత్తగా ఆరోపణలు చేయాల్సిన అవసరం కూడా లేదు దీని మీద. ఆ బిల్లు ఒకసారి చదివి, ఆ బిల్లులో ఉన్న అంశాలను చదివి, వీళ్ళు గతంలో వచ్చిన కంప్లైంట్స్ చదివితే మనకు క్లియర్గా ఈ విషయం అర్థమైపోతుంది. ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం ఈ బిల్లు తీసుకొచ్చింది, హేట్ స్పీచ్ బిల్ అని. ఇప్పటికే చాలా రోజుల క్రితం అక్కడ అసెంబ్లీలో ఆమోదం పొందింది, కానీ గవర్నర్ దగ్గర ఆగింది. ఎందుకంటే భారత రాజ్యాంగం మనకు వాక్ స్వాతంత్రం హక్కు ఇచ్చింది. ఆర్టికల్ 19 ప్రకారం మనకు వాక్ స్వాతంత్రం హక్కు ఉంది. ఒక పౌరుడు సమస్యను గురించి మాట్లాడవచ్చు, ఆందోళన చేయొచ్చు, ఆయన క్రిటిసైజ్ చేయొచ్చు. ఇవన్నీ హక్కులను మనకు వాక్ స్వాతంత్రం హక్కు కింద రాజ్యాంగం కల్పించింది. ఆ హక్కులన్నిటిని కూడా కాలరాసేలాగా, ఏదైతే ఆర్టికల్ 19 ఉందో దాన్ని పూర్తిగా కాలరాసేలాగా, దాన్ని పూర్తిగా తొక్కేసేలాగా, అంటే అంబేద్కర్ ఆశయాలను పూర్తిగా తొక్కేసేలాగా, అంబేద్కర్ మహనీయుడు గురించి గొప్పగా చెప్తూ రాజ్యాంగం పుస్తకం పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ, వాళ్ళ ప్రభుత్వమే ఆల్రెడీ కర్ణాటకలో తెచ్చింది కాంగ్రెస్ గవర్నమెంటే, ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్. ఒకవైపేమో రాజ్యాంగం అమలు, ప్రజాస్వామ్య విలువలను మాట్లాడతారు, ఇంకొక వైపేమో అదే రాజ్యాంగాన్ని కాలరాసి, అదే రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసి, ఆ వాక్ స్వాతంత్ర హక్కుని కాలరాసేందుకు ఆ ఆర్టికల్ 19 కూడా తొక్కి ఈ కొత్తగా ఈ చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే, కర్ణాటకలో ఆల్రెడీ గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది, అది రాష్ట్రపతి పరిశీలన కోసం పంపారు, రివ్యూ కోసం. ఇక్కడ ఇప్పుడు సెలెక్ట్ కమిటీకి పోయింది, ఎందుకంటే సొంత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే దాన్ని వ్యతిరేకించారు కాబట్టి సెలెక్ట్ కమిటీకి పోయింది. సో సెలెక్ట్ కమిటీలో ఏం నిర్ణయం జరుగుతుంది, మళ్ళీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఏం నిర్ణయం జరుగుతుంది అసెంబ్లీలో, అక్కడి నుంచి గవర్నర్ దగ్గరికి పోయినాక గవర్నర్ ఏం నిర్ణయం తీసుకుంటారు, ఇవన్నీ తర్వాత జరగబోతోంది. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఒక క్లియర్ కట్ మెసేజ్ అయితే ఇప్పుడు ఇచ్చింది రాష్ట్ర ప్రజలకి, రాష్ట్రంలో ప్రశ్నించే వాళ్ళకి. మీరెవ్వరు కూడా మమ్మల్ని ప్రశ్నించినా, మా తప్పులను ప్రశ్నించినా, మేము హామీలు అమలు చేయకపోయినా ప్రశ్నించినా, మీరు ఏ రకంగా మమ్మల్ని ప్రశ్నించినా విమర్శించినా మీకు ఇట్లాంటి గతి పడుతుంది. మీరు 90 రోజులు జైల్లోకి పోతారు, 7 ఏళ్ళు 10 ఏళ్ళు జైలు శిక్షలు పడతాయి, 50,000 రూపాయల జరిమానా పడుతుంది మీకు. సో మీరు అన్నీ మూసుకొని కూర్చోవాలని చెప్పి ఇప్పుడు ఈ బిల్లు ద్వారా ఒక హెచ్చరిక పంపింది. సో అది పాస్ అవుతుందా కాదా, గవర్నర్ ఆమోదం తెలుపుతారా లేదా అనే తర్వాత విషయం. ప్రభుత్వం ఆలోచన దానికంటే కూడా ఒక సంకేతం పంపాలి, ఎవడు కూడా మమ్మల్ని ప్రశ్నించొద్దు, ప్రశ్నించేవాడి గొంతు నొక్కాలనే ఒక కృత నిశ్చయంతో, గట్టి సంకల్పంతో తీసుకొచ్చింది. ఆ బెదిరింపు అనేది ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా వెళ్ళిపోయింది. నిన్న బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టడంతో కంప్లీట్గా రాష్ట్రం అంతా కూడా ఆ మెసేజ్ అందించింది. ప్రభుత్వం ఇందులో సక్సెస్ అయింది. మీరు ఎవరు మాట్లాడినా 90 రోజులు జైలుకు పోతారు. సో అన్నీ మూసుకొని కూర్చోండి, ఎవరు ఏం ప్రశ్నించొద్దు, ఎవరు మాట్లాడొద్దు. అందుకే నేను ఓపెన్ చేయలేని పదం వాడింది అందుకే. సో దానికోసం ఇప్పుడు ఈ బిల్లు తీసుకొచ్చిన విషయం క్లియర్గా స్పష్టమైపోతా ఉంది. థ్యాంక్ యూ.